Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Raju Vets Rambai Telugu movie review and rating. 12 రైల్వే కాలనీ అండ్ అఖండ 2 ట్రైలర్ రియాక్షన్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. కొద్దిగా జలుబు ఉండడం వల్ల కొద్దిగా ఒంట్లో బాగాలేదు, అందువల్ల అన్ని రివ్యూస్ ఇవ్వలేకపోతున్నాను. ఇంక ఈ మూవీ అనేది చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి బ్యాండ్ మాలం, హీరోయిన్ వచ్చేసి చదువుకుంటూ ఉంటుంది. తండ్రి వచ్చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తారు. హీరోయిన్ కూడా గవర్నమెంట్ జాబ్ చేసే మొగుడే కావాలనుకుంటాడు. ఇంకా తర్వాత ఏమైంది, వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే చాలా ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించింది, సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించింది, కానీ లాస్ట్ 30 minutes మాత్రం గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనిపించింది. లాస్ట్లో గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని రాశారు. ఇంకా సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes పరంగా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో వచ్చేసి 15 ఏళ్ల క్రితం సమాధి చేయబడిన ప్రేమ కథ అండ్ ప్రేమకి ప్రేమే శత్రువు అనేది రాశారు. అది నిజమేనేమో అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇంక హీరో యాక్టింగ్ వచ్చేసి బాగా చేశారు. ఇంకా ఈయన మూవీ విందు భోజనం అని కూడా ఒక మూవీ ఉంది, అది కూడా బాగుంటుంది. అదే ఫస్ట్ మూవీ, అది కూడా చూడండి. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఈవిడ వచ్చేసి కమిటీ కుర్రాళ్ళు మూవీలో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు, ఇంకా షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేశారు. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ అన్నగారు, చైతు జొన్నలగడ్డ గారు వచ్చేసి ఈ మూవీలో తండ్రి క్యారెక్టర్ కింద చేశారు. హీరోయిన్ తండ్రి కింద చాలా బాగా చేశారు. ఇంకా శివాజీ రాజా గారు అండ్ హీరోకి మధ్య ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్లో 15 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉంది. ఇంకా హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ రొటీన్ అయినా కూడా చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. మరీ గొప్పగా అని కాదు, కానీ చాలా సింపుల్గా డీసెంట్గా అనిపించింది. కానీ లాస్ట్లో మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది. మరీ ముఖ్యంగా లాస్ట్ 30 minutes చాలా ఎమోషనల్గా ఉంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి చాలా ఎమోషనల్ ఎండింగ్, చాలా అంటే చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్లస్ పాయింట్స్ వస్తే యాక్టింగ్, మ్యూజిక్, సింపుల్గా ఉన్న స్టోరీని ఎగ్జిక్యూటివ్ బాగా చేయడం, లాస్ట్లో ఎమోషన్ అండ్ తండ్రి కొడుకుల ఎమోషన్స్, ఇంకా తల్లి కూతుర్ని చాలా అంటే చాలా దారుణంగా ఇంకా పరువు కోసం చంపేయడం అనేది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు రొటీన్ అయినా కూడా. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి మైనస్ పాయింట్స్ వచ్చేసి 2 minutes 10 hours ఉన్నా కూడా చాలా స్లోగా రొటీన్గా ఉన్నట్టు అనిపించింది. అందుకు 5 రేటింగ్ ఇవ్వలేక 4.8 out of 5 అయితే ఇస్తున్నాను. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.